నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం కాకతీయుల సామంతులు కుందూరు చోళుల చేత నిర్మించబడింది. ఛాయా సోమేశ్వర ఆలయ సహా అర్చకులు అజయ్ కుమార్ లోకల్ 18తో మాట్లాడుతూ వెంకరెడ్డి స్వామి, ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, ఉదయ ఆదిత్య సముద్రం ఇవన్నీ కూడా చోళుల కాలం నాటి దేవాలయాలు అని చెప్పుకొచ్చారు. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దము, 1050 సంవత్సరాలండి. కాకతీయుల సామంతులు కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం కూడా జరిగినదండి. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి అంటే కాకతీయుల సామంతులు, ఇది అత్తగారు సామ్రాజ్యము. ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం విశిష్టత ఏమిటంటే ఇక్కడ ప్రధాన గర్భాలయంలో శివుడిపైన నిలువున ఒక స్తంభం ఆకారంలో నీడ కనబడటం, మండపంలో 18 స్తంభాలు ఉంటాయి. గర్భగుడిలో నిశ్చలంగా కదలకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక స్తంభాకారంలో నీడ కనబడడం విశేషం. ఆ నీడ మాత్రం ఏ స్తంభానిదో ఇప్పటి వరకు అంతుచిక్కని రహస్యం. సూర్యభగవానుడి ధర్మపత్ని, శనీశ్వరుడి తల్లి, ఛాయా అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ ఛాయా రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నా, అభిషేకం చేసిన స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. అంటే ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి. ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు. దీని 3 గర్భగుడులు త్రికుటాలయంగా పిలుస్తారు. ఎదురుగా ఉన్నట్టు సూర్య భగవానుడు, సూర్యమూర్తి అనేది లేదండి. విగ్రహాలన్నీ కూడా అప్పట్లో ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది. ఈ బయటలో ఉన్న ఉపదేవాలయాలండి. ఇప్పుడు 3 గర్భగుడులు, ఈ బయటలో ఉన్నట్టు కూడా ఉపదేవాలయాలు. కాళికామాత, అభయాంజన స్వామి, కాలభైరవుడు, నటరాజస్వామి, కాళికామాత అవన్నీ కూడా అప్పట్లో చోళుల కాలం నాటి ఉండేది. ఈ ఉపదేవాలయాలు కూడా ఖాళీగా ఉన్నాయండి. ఎందుకంటే స్వామివారు మాత్రం ధ్వంసం కాలే. ఎందుకంటే సర్పం, నాగబంధనం ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం గర్భాలయం కూడా శ్వేతనాగు రావడం కూడా జరుగుతుంది. దానివల్ల వెనకకి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ధ్వంసం కావడం కూడా లేదు. ఎందుకంటే ప్రధాన దేవాలయంలో శివుడి పైన నిశ్చలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుందండి. అది ఎప్పుడు కనబడుతుందంటే సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు ప్రతిరోజు కూడా ఆ శివుడి పైన స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. అయితే ఈ మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయండి. మనకు స్వామివారి ఎదురుగా 8 స్తంభాలు ఉంటాయండి. మొత్తం 18 స్తంభాలలో స్వామివారి పైన ఏదో ఒక స్తంభం మీద అన్నది స్వామివారి మీద పడడం కూడా జరుగుతుంటది. అది మనకు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ అనేది కూడా మారుతుండాలి. కానీ ఛాయ నీడ మాత్రం మారదు. ఒకటే డైరెక్షన్ లోనే స్వామివారి పైన ఉంటుండే స్తంభం అనేది కనబడుతూనే ఉంటది. మనకు సూర్యోదయం లేకుండా గానీ, మబ్బు గాని, వర్షం గాని ఉన్నా సరే ఛాయ కనబడుతుంది. స్తంభం మీద అనేది కనబడకుండా జరుగుతుంటది. అది ఇప్పటి కూడా ఎలా వస్తుంది ఏంటనేది కూడా పరిశోధనలో కూడా అంతు చిక్కని రహస్యం, మిస్టరీగా మారింది ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధనలు చాలా మంది కూడా వచ్చారు. వాళ్ళకు కూడా అంతు చిక్కని రహస్యం. ఇది ఒక దేవ రహస్యంగా మనం భావించుకోవాలి. కంప్లీట్ కూడా ఈ దేవాలయం మొత్తం రాయి నిర్మాణం, ఎటువంటి సిమెంట్ లేకుండా, ఎటువంటి కాంక్రీట్ లేకుండా మొత్తం కంప్లీట్ గా ఒక రాయి నిర్మాణం తోటి కూడా చెక్కడం కూడా జరిగినది. ఎందుకంటే ఇది 3 దేవాలయాలు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేసినట్టయితే, చాలా ఈ పర్యాటకం చేసినట్టయితే చాలా ఈ దేవాలయం అభివృద్ధి అవడం జరుగుతుందండి. ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయానికి సోమవారం, మాస శివరాత్రి, అమావాస్య రోజు 3 నుంచి 4 లక్షల మంది దాకా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఎండోమెంట్ ట్రస్ట్ తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం కమిటీ వారు ఈ ఆలయాన్ని పురాతన దేవాలయాలలో ఒకటిగా పేర్కొన్నారు. 2016 కృష్ణా పుష్కరాల నుంచి ఈ దేవాలయం అభివృద్ధి చెందడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అంతకుముందు ఈ ఆలయం గబ్బిలాలతో నిండి ఉండేదని, స్వామివారి దర్శనం చేసుకునేందుకు కూడా వీలు కాకపోయేదని చెబుతుంటారు.
ఎవరి ఇష్టం వాళ్ళు ఈ 4 స్తంభము ఈ 2 స్తంభాలు కలిపి పడడం చెప్పడం జరుగుతుంది, కానీ వాస్తవానికి స్తంభం మీద కాదు. ఎందుకంటే ఎదురుగా సూర్య భగవానుడు, తూర్పు గర్భగుడి, సూర్య భగవాని ధర్మపత్ని ఛాయాదేవి, శనీశ్వర్ తల్లి అమ్మవారు విగ్రహరూపులు కాకుండా ఛాయా రూపంలో ఆ శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది. ఛాయాదేవి ఎప్పుడు కూడా ఆమె తపస్సు చేస్తుండే శివుని గురించి. నా పైన నిల్చేటట్టు మీకు ఒక వరం ఇస్తాను చెప్పడం జరిగింది. నా పైన నిల్చేటట్టు మీకు ఒక వరం ఇస్తాను ఇవ్వడం జరిగింది. ఆ వరం ఇవ్వడం వల్ల ఛాయాదేవిగా శివుడి పైన ఆ ఛాయాదేవిగా కొలువైంది. ఛాయాదేవిగా నీడ రూపంలో ఛాయాదేవిగా ప్రత్యక్షమైంది. ఎందుకంటే ఈ స్తంభాల నీడ కాదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం కాదు కదా. మనం చూడాలి. ఎందుకంటే ఎదురుగా సూర్య భగవాన్ ఇచ్చారు. సూర్యుని భార్య పేరు ఛాయాదేవి. ఎందుకంటే ఇప్పుడు స్తంభం మీద అన్నప్పుడు నీడ డైరెక్షన్ అనేది మూవ్ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాము, మనకు జరిగితే మన నీడ కదులుతుంది, మన స్తంభం మీద కదలాలి కదా, కానీ కదలట్లేదు. ఒకటే డైరెక్షన్ ఉంటది శివుడి పైనే. మనకు సూర్యోదయం లేకున్నా కూడా బయట లైటింగ్ ఉన్నంత వరకు ఛాయ అనేది కనబడుతుంది, నీడ కనబడుతుంటది. అది మనకు ఇప్పుడు సూర్యోదయం ఉత్తరాయణ దక్షిణ ఉన్నప్పుడు కూడా నీడ మారాలి, దిశలు మార్చుకోవాలి, కానీ మారట్లేదు. ఒకటే డైరెక్షన్ లో ఛాయాదేవిగా కొలువైంది. ఎప్పుడు కూడా శివుడు ఆ ఛాయాదేవి శివుడి పైన ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటది. ఛాయాదేవిగా ఆ బోలా శంకరు స్వామి వరం వేయడం వల్ల ఛాయాదేవిగా ఆ పైన నిలిచేటట్టు కూడా ఛాయాదేవిగా అమ్మవారుగా ప్రత్యక్షమైంది. ఛాయాదేవి చాలా మహిమగల స్వామి ఛాయా సోమేశ్వర స్వామి. ఎందుకంటే నేను ఇక్కడ 11 ఏళ్ళు పౌరోహిత్యం చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మీరు స్వామివారి అభిషేకం చేసుకోండి, ఒకసారి వచ్చి మీ జన్మ ధన్యమైపోతుంది. మీరు పుత్ర సంతానం విషయంలో కానీ, ఆరోగ్యాల పరకంగా కానీ, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్న వారికి, ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇక్కడ స్వామి జస్ట్ మీరు స్పర్శ దర్శనం చేసుకోండి, అభిషేకం చేసుకోండి. వీలైన మామూలు పంచామృతం కాకుండా కూడా జలాభిషేకం, ఒక చెమ్మ నీళ్ళు పోయండి, మీకు జన్మ ధన్యమైపోతే మీ కోరిక అన్నది కూడా అనుగ్రహాన్ని పొందుతారు. మీరు ఒక గర్భగుడిలోకి వెళ్తేనే మనకి ఏదో తెలియని అనుభూతి, ఒక మనకు తెలుస్తుండే అనుభూతిగా వైబ్రేషన్ వస్తుంది లోపలికి వెళ్ళంగానే. అంతేకాదు, శివరాత్రికి ఇక్కడికి హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారు. ఈ గుడి మాత్రం ప్రతిరోజు తెరిచే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల దాకా ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి. ఈ గుడిని మాత్రం మూసి ఉంచరు. ప్రతిరోజు కూడా శుభ్రమైన స్వామి రావడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ కూడా కోనేట్లో కూడా వచ్చిందండి, నేను వీడియో తీస్తాను. అమ్మవారు సర్పం కనబడి ఇక్కడ పుట్ట వెలిసింది. తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని కూడా అందరూ కూడా సందర్శించండి. ప్రతిరోజు కూడా ఈ దేవాలయం ఓపెన్ ఉంటుందండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుడి ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మన ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, మనకు ఈ 4 మూలల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ దేవాలయం కూడా సందర్శించి వాళ్ళ ఒక మొక్కుబడి చెల్లించి ఆ ఒక అనుగ్రహం పొంది స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుందండి.